చికెన్ లివర్ మసాలా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో చాలా ఈజీగా అవైలబుల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ మసాలాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే డెలీషియస్ చికెన్ లివర్ మసాలాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వచ్చేయండి. ముందుగా దీనికోసం ఒక వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని దానిలోనికి ఫ్రెష్ లివర్ని తీసుకోండి. చికెన్ లివర్ని అయితే చాలా అట్లీస్ట్ ఒక 4 to 5 టైమ్స్ మీరు వాష్ చేయాలి. వాటర్లో రన్నింగ్ వాటర్ కింద బాగా వాష్ చేయండి. ఎక్కడ కూడా బ్లడ్ క్లాట్స్ అనేవి లేకుండా వాష్ చేసి అలానే ఒక 5 to 10 మినిట్స్ సాల్ట్ కలిపిన నీటిలో సోక్ చేసి ఉంచండి. ఆ తర్వాత నీటిలో నుండి తీసేసి ఈ విధంగా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేషన్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ కారం వేసుకోండి. ఈ కారం వేసి ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ లివర్స్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వీటిని ఎక్కడ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. మ్యారినేషన్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. వీటిలోకి ఈ మసాలాలన్నీ కూడా చాలా బాగా అబ్జర్వ్ అయ్యి రెసిపీ సూపర్గా వస్తుంది. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకున్నాను. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అలానే ఇది ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదు మీరు స్టోర్ చేసుకున్నదైనా సరే పర్వాలేదు. సో ఇలాగా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కలిపి చక్కగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మసాలా పౌడర్ని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మసాలా పౌడర్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 నుంచి 4 ఎండుమిర్చి, ఒక 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 10 నుంచి 15 నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ని తీసుకోండి. ఇవన్నింటిని ఒక మిక్సీ జార్లో, చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకుంటే మీకు మంచి పౌడర్లా అవుతుంది. బాగా కొంచెం మంచి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఈ మసాలా పౌడరే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో డెఫినెట్గా అయితే ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధమైనటువంటి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీరు మరీ ఫైన్ పౌడర్ లాగా అవసరం లేదు. సో డెఫినెట్గా ఇదిగోండి, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేలా గ్రైండ్ చేసుకొని మసాలా పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది మీరు ఆ గిన్నెని మీరు యూస్ చేయొచ్చు వంట కోసం. 3 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. మీరు ఏది ఇంట్లో యూస్ చేస్తున్నారో దాన్ని మీరు యూస్ చేయొచ్చు ఆయిల్ని. అలానే ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలను వేసి ఈ ఆయిల్లో ఫ్రై చేయండి. మంచి టేస్ట్ వస్తుంది. అలానే కరివేపాకు ఇలా ఆయిల్లో వేయడం వల్ల కూడా ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. మ్యారినేషన్లో మనం 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా, ఎందుకని ఇక్కడ నేను కొంచెమే యాడ్ చేశాను. సో పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు నేను ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను. సాల్ట్ మీ టేస్ట్ ప్రకారంగా మీరు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ చాలా చక్కగా ఫ్రై అవుతాయి. సో సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నాను. ఇవి మంచి రెడ్డిష్గా ఉండే టొమాటోస్. ఇవి జ్యూసీగా ఉండే టొమాటోస్ని సెలెక్ట్ చేసుకోండి. వాటిని సన్నగా తరిగి ఈ ఆనియన్స్తో పాటు వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా టొమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయి కదా. ఈ టొమాటోస్ చూడండి చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి, మెత్తగా అయిపోయింది. అప్పుడు మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి లివర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. లివర్ పీసెస్ని మీరు అలా యాడ్ చేసిన వెంటనే చికెన్ని మిక్స్ చేసినట్టుగా అలా కాకుండా చాలా స్లోగా వీటిని మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను మీకు చూపించాను కదా వీడియోలో. జస్ట్ వాటిని ఆయిల్ టచ్ అయ్యేలాగా చేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వాటిని కుక్ అవనివ్వాలి.
వాటిలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దానికోసం అయితే మనకు ఒక 5 to 10 minutes పడుతుంది. అప్పటి వరకు అయితే మీరు వాటిని మగ్గనివ్వాలి. అలా మగ్గనివ్వడం వల్ల వాటిలో ఉండే నీచు వాసన అది ఏది కూడా మనకి రెసిపీలోకి రాదు. చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. చూడండి వీటి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. సో ఈ స్టెప్స్ని కనుక ఈ టిప్స్ని మీరు ఫాలో అవి చేశారంటే లివర్ ఫ్రై అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. సో డెఫినెట్గా ఈ స్టెప్స్ అండ్ టిప్స్ని మీరు ఫాలో అవుతూ చేయండి. అలానే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మెయిన్ డిష్గా కూడా బాగుంటుంది, సైడ్ డిష్గా కూడా చాలా చక్కగా సెట్ అవుతుంది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న డిష్లో కొంచెం మసాలా ఉండిపోయింది కదా. సో నేను దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ హాట్ వాటర్ వేసి ఆ మసాలాలు కూడా ఇందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. వీటిని ఇలా వాటర్లో కొంచెం సేపు కుక్ చేయటం వలన కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మర్చిపోకండి. మీ కామెంట్ చదవటం నాకు చాలా ఇష్టం అండ్ ఐ ఫీల్ వెరీ ఎంకరేజింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు నేను ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ హాట్ వాటర్ని యాడ్ చేసి జాగ్రత్తగా వీటిని ఈ విధంగా కలిపాను. కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes కుక్ అవనివ్వాలి. ఇప్పుడు నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఇలా కుక్ అయిన తర్వాత వాటర్లో ఒక 5 minutes కుక్ అయిన తర్వాత మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం సేపట్లో కర్రీ రెడీ అయిపోతుంది అనగా అప్పుడు ఈ మసాలాని యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. మీరు వాటిని తింటున్నప్పుడు ఫ్లేవర్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా మీరు ఎంజాయ్ చేస్తారు. మంచి స్మెల్ వస్తుంది. సో మసాలాని పౌడర్ని ఆ పాయింట్లో మీరు యాడ్ చేయండి. అలా యాడ్ చేసి ఇంకొక 2-3 minutes కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రాగా ఉంటుంది. సో టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. సో ఈ ఘాటు చికెన్ లివర్ మసాలా రెసిపీని కొత్తిమీరతో మీరు చల్లుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 minutes అలా కుక్ అవనివ్వండి. ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది. అంతేనండి, ఆయిల్ అయితే కూడా సపరేట్ అయిపోయింది. అంతే, మన కర్రీ అయితే రెడీ. అంతే, ఇంకా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. కొత్తిమీర చల్లుకున్నాం కదా, మూత పెట్టేసి కాసేపు అట్లా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అలా ఒక 5 minutes తర్వాత సర్వింగ్ బౌల్లోకి ఈ లివర్ మసాలా కర్రీని రెసిపీని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ డిష్గా కూడా బాగుంటుంది, అలానే సైడ్ డిష్గా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో యమీ, టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. అన్నీ కూడా టేస్ట్, టెక్స్చర్ అండ్ కలర్ is everything is very fine. Hope you liked my recipe. Thank you so much for watching my video. Like, share, comment and subscribe for few more healthy recipes. నేను మరి ఒక మంచి హెల్దీ టేస్టీ రెసిపీతో నేను ముందుకి వస్తాను. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.